ఏం చేశాడంటే ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి ఆయన మరణము ద్వారా మనందరికీ రక్షణను అనుగ్రహించి ఆ రక్షణ ద్వారా అంటున్నాడు ఇక్కడ, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము పాలివారమగునట్లుగా దేవుడట మనల్ని ఏం చేశాడు? పాత్రులుగా చేశాడు. లేదంటే మనం పాత్రులు కాదు, యేసు క్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొంది ఆయన రక్తంలో కడగబడితేనే గాని మనం పాత్రులము కాదు. మనకు అర్హత లేదు. మనం చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు, మనం చేసిన పొరపాటులు దోషములు అన్నీ ఇన్ని కాదు. ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల్ని పంపించి నిష్కలంకమైన పరిశుద్ధమైన పవిత్రమైన తన రక్తములో మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది కడిగి పాత్రులుగా చేసేటటండి. దేనికి? తేజో